ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకు వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు నీ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనము. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకోము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలలో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17, 18 వచనాలలో, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులు స్వస్థపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడు ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుతున్నాను. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారు సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటాను దేవ నీ మాటలు గాయకుంటూ నీ చిత్తం నెరవేర్చేవారు ఉండే శక్తిని వలన మాకు అనుగ్రహించండి తండ్రి. నేను మీరు శిక్షించినప్పుడు ప్రభు దానికి లోబడి నీకు మహిమకరంగా జీవించే శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని నిత్యం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.